శ్రీ గురుభ్యో నమ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభ వ్యాస శంకర మధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసితం జ్ఞానం శాంతరూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాను. నారాయణ నమస్కృత్య నరంచే నరోత్తమం దేవీం సరస్వతి వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురుం. వచన భాగవత పారాయణం ఎపిసోడు 33 చెప్పుకోవాలి. ఇప్పుడు 32లో ఏం చెప్పుకున్నామంటే, ఇక మీదట నా మాయా ప్రభావం నా స్త్రీ పురుష సంయోగం వల్లనే ప్రజలు ఉద్భవించదురు అని అదృశ్యమయ్యాడు. అది ఇప్పుడు 33 ఎపిసోడ్ 33 కంటిన్యూ చేద్దాం. నారద మహర్షి ఉపదేశం వలన దక్షుని పుత్రులకు వైరాగ్యం కలుగుట, దక్షుడు నారదుని శపించుట. అనంతరం దక్షిణకి పుట్టిన కుమారులు సింధు నది సముద్రంలో కలిసిన పశ్చిమ దిశగా పోయి అక్కడ నారాయణ సరోవరంలో స్నానం చేసి తపోదీక్ష ఆరంభించారు. అక్కడికి నారదులు వచ్చి వారితో, జ్ఞానం లేని పసివారు, మీరు పరతత్వం తెలుసుకోకుండా అజ్ఞానంలో పడి సంసార విషయ సుఖ వలయంలో పడకండి. శాశ్వతమైన పరమ పురుషధామం చేరే ప్రయత్నం చేయండి అని బోధించగా వారు విరాగులై నారాయణ చరణ సేవలో నిమగ్నమయ్యారు. ఇది విని దక్షుడు శోకిస్తూ ఉంటే చతుర్ముఖుడు వచ్చి, నాయన శోకింతను విడిచి మరికొందరు కుమారులు కను, వారి చేత ప్రజాపతి సాగించు అని అదృశ్యమయ్యాడు. దక్షుడు శబళాసురుని కుమారులను సృష్టించాడు. వారు తమ తండ్రి ఆజ్ఞ పాలించే ఊహతో నారాయణ సరోవరానికి వెళ్ళి తపోదీక్ష వహించారు. నారదుడు మళ్ళీ వచ్చి వారికి కూడా వైరాగ్యం బోధించగా వారు సర్వం విడిచి తమ అన్నలు వెళ్ళిన దారినే పరమపదం చేరారు. ఆ వార్తని దక్షుడు ఆగ్రహంతో నారదుని చేరి, పసివారిని అపమార్గం పట్టించి నీకు ఏ లోకంలోనూ స్థానం లేకుండా పోగాక అని శపించాడు. నారదుడు సంతోషంతో వెళ్ళాడు. దక్షుడు తిరిగి విచారిస్తుండగా చతుర్ముఖుడు ప్రజాసృష్టి మార్గం ఉపదేశించాడు. అప్పుడు దక్షుడు 60 మంది కుమార్తెలను కని యమునికి 10 మందిని, కశ్యపునికి 13 చంద్రునికి 27 భూత అంగీరస కుశాసులకు 2 ఇచ్చి మిగిలిన 4 కశ్యపునికే ఇచ్చాడు. వీరి వల్ల సర్వ ప్రాణికోటి ప్రవృద్ధమైంది. ఈ సృష్టి వివరాలు మూల భాగవతంలో చదువుతగ్గవి. దేవదాన సంగ్రామం. దేవతలు విశ్వరూపుని తమ గురువుగా ఎన్నుకున్నాడు. పరీక్ష మహారాజు శ్రీశుకునితో, దేవగురువైన బృహస్పతి తన ప్రియశిష్యులైన దేవతలను పరీక్షించడం కారణమేమి? దేవతలు ఆయన ఏడ చేసిన అపచారం ఏమిటి? దయతో తెలుపు. శ్రీశుకుడు నుడివెను. ఇంద్రుడు ముల్లోకముల ఐశ్వర్యములను పొందట చేత గర్వితుడై ధర్మ మర్యాదలను సదాచారములను ఉల్లంఘింపసాగాను. ఒకనాడు తన పత్తి అయిన శచీదేవితో కూడి నిండు సభలో సింహాసనంపై ఆసీనుడై ఉండెను. 49 మంది మరుద్గణములు, అష్టవస్తువులు, 11 రుద్రులు, 12 ఆదిత్యులు, ఋషభులు, ఋభుగణములు, విశ్వదేవతలు, సాధ్యులు, అశ్విని కుమారాదిగల ఇతర ప్రముఖులతో నిండి అతనిని స్తుతించుతూ సేవించుండ్రి ఆ సభ. ఆ సమయమున పరమ గురువైన బృహస్పతి అతనికి కీర్తించను. కానీ ఇంద్రుడు ఆ దేవగురు రాకను చూసి కూడా లేచుడు కానీ సత్కరించడు కానీ చేయక కదలకుండా కూర్చుని ఉండటం చూసి ఇది ఐశ్వర్య మత దోషం అని భావించి వెంటనే అతడు అంటే ఆ గురువుగారు అతడిని మౌనంగా వెనుదిరిగి తన ఇంటికి చేరిన దేవగురువు. కొంతసేపటికి దేవేంద్రునికి తన అహంకార చర్య తెలిసిన క్షణంలో విపరీత వ్యధతో హుటాహుటి గురువుగారి ఇంటికి వెళ్ళాడు. గురువుగారింటికి వెళ్ళాడు. ఇంద్రుడు వస్తున్న విషయం తెలిసి బృహస్పతి అదృశ్యమైపోయాడు. గురువును కానక ఇంద్రుడు దీనవదుడై తన భవనం చేరుకుని శోక సముద్రంలో పడ్డాడు. ఈ వార్త తెలిసి దానవగణం ఇప్పుడే యుద్ధానికి పోవాలని నిశ్చయించి వివిధ శస్త్రాస్త్రాలతోటి దేవతానగరం మీద దాడి చేయగా తనకు మంత్రాంగం చెప్పే గురువు లేకపోవడంతో దానవ విజృంభణాన్ని ఎదుర్కోలేక బ్రహ్మలోకానికి పోయి ఆయన పాదాల మీద పడ్డాడు. ఎవరు? ఇంద్రుడు. 8వ అధ్యాయం నారాయణ కవచం. అప్పుడు ఆయన వారితో గురువు పట్ల చూపిన తిరస్కారానికి ఫలం ఇదని చెప్పి త్వష్టకుమారుడైన విశ్వరూపుడైన ముని దగ్గరకు వెళ్ళి ఆయన అనుగ్రహం సంపాదిస్తే మీ బాధలు గట్టెక్కుతాయి అనగా వారు విశ్వరూప ముని ప్రార్థించగా ఆయన కరుణించి నారాయణ కవచం అనుగ్రహించి దేవతలకు రాక్షస పీడ తొలగించాడు.
9వ అధ్యాయం విశ్వరూపుని వధ. వృత్రాసురుడు దేవతలను జయించుట. భగవంతుని ప్రేరణతో దేవతలు దధీచి మహర్షి కడకు వెళ్ళుట. అనంతరం ఒకానొక సందర్భంలో దేవేంద్రుడు ఈ విశ్వరూపుని సంహరించాడు. అది విని త్వష్ట క్రోధంతో యజ్ఞం చేసి ఇంద్ర సంహారం చేయగల వృత్రాసుడిని పుట్టించాడు. ఈ వృత్రాసుడు పుడుతూనే అఖిలలోక ధీకరంగా విజృంభించాడు. దేవతలందరూ ఒక్కముడిగా వాని మీద తమ ఆయుధాలతో నడిచారు. దేవతలు విడిచే ఆయుధాలన్నీ వాని ముందు ఎందుకు కొరగాకుండా పోయాయి. చేసేదేమీ లేక అందరూ శ్రీహరిని చేరి అతిదీనంగా ప్రార్థించారు. వారి దీనావసరం గుర్తించి నారాయణుడు, దేవేంద్ర, మీరందరూ మహాతపస్సంపన్నులైన దధీచి మహర్షిని అర్థించి అతి శక్తివంతమైన ఆయన శైల్యంతో దివ్యాస్త్రం సాధించండి. ముందుగా అశ్విని దేవతల అనుగ్రహం పొంది ఆయన్ని దర్శించండి. ఆ శల్యం వజ్రాయుధమై వృత్రాసుని సంహరిస్తుంది అని చెప్పాడు. దేవతలు అట్లే చేయగా దధీచి, దేవతలారా, నాకు చాలా సంతోషంగా ఉంది. నా ఈ దేహం దేవకార్యానికి ఉపయోగపడడం ఎంత అదృష్టం అని పరమేశ్వరుని హృదయంలో నిలిపి యోగసంధిలోకి వెళ్ళి శరీరాన్ని విడిచిపెట్టాడు. 10వ అధ్యాయం దధీచి మహర్షి ఎముకల నుండి దేవతలు వజ్రాయుధం సిద్ధపరచుట, వృత్రాసునిపై దండెత్తుట. దేవేంద్రుడు ఆ శల్యాన్ని విశ్వకర్మ సహాయంతో వజ్రాయుధంగా రూపొందించాడు. వజ్రధారి అయి దేవేంద్రుడు ఐరావతంపై బయలుదేరి నిఖిల దేవతలు తన వెంట రాగా వృత్రాసునితో యుద్ధానికి తలపడ్డాడు. పోరు ఘోరంగా సాగుతోంది. చివరకు దేవేంద్రుడు వజ్రం ప్రయోగించాడు. వృత్రాసుడు ఆ వజ్రం చేతబట్టి ఎదురు వచ్చి ఐరావతాన్ని వేధించాడు. ఆ బాధకు తాళలేక ఐరావతం గిరగిరా తిరిగింది. అప్పుడు వృత్రాసురుడు ఇంద్రుడితో, గురుహత్య చేసిన నీ మహాపాపానికి ప్రాయశ్చిత్తం లేదు. నా శూలంతో దేవగణాలను బలి చేసి విజయలక్ష్మి వరిస్తాను, లేదా నీ వజ్రాయుధానికి గురి అయి శ్రీహరిని ధ్యానిస్తూ పరమపదం చేస్తాను. ఆ పురుషోత్తముని పాదదాసులకు దాసుడనై ఏ బాధలు లేని లోకం చేరుతాను. 11వ అధ్యాయం వృత్రాసుని వీరాలాపములు, భగవంతుని స్తుతించుట. 12వ అధ్యాయం వృత్రాసుల వధ. అని నారాయణ ప్రార్థిస్తూ శూలంతో ఇంద్రుడిని భేదించడానికి సన్నద్ధుడయ్యాడు. ఇంద్రుడు శూలంతో పాటు వాని చెయ్యిని కూడా ఖండింపగా వాడు తన రెండవ చేతితో పరిఘాయుధం పూని తీవ్ర రోషంతో వచ్చి ఐరావతాన్ని హింసించాడు. అది బాధ భరించలేక వెనుదిరిగింది. చేతిలో వజ్రాయుధం జారి పడింది. కింద పడ్డ వజ్రాయుధం తీసుకో, నిరాయుధులతో మేము యుద్ధం చెయ్యం అనగా ఇంద్రుడు వజ్రాయుధం అందుకొని వాని రెండవ చేయి ఖండించాడు. రెక్కలు తగిన పర్వతంలా వాడు తన భీకర వదనం విశాలంగా తెరచి ఒక్క దూకులో దేవేంద్రుని పడి గుట్టుకులు మింగేశాడు. వాని ఉదరంలో ఇంద్రుడు చేరి వజ్రాయుధంతో చీల్చి వెలబలికి వచ్చి వాని శిరస్సు ఖండించాడు. ఆ క్షణంలో వాని దేహం నుండి ఒక జ్యోతి వెలువడి వైకుంఠం చేరి నారాయణలో లీనమైంది. వృత్రాసు సంహారంతో సంతృప్తుడయ్యే దేవేంద్రుడు అమరావతి చేరాడు. 13వ అధ్యాయం ఇంద్రుడికి బ్రహ్మహత్యా దోషం అంటుట. శ్రీశుకుడు వచించను. మహాదాతమైన పరీక్షల మహారాజా, వృత్రాసుడు నిహతుడై నందులకు ఇంద్రుడు తప్ప ముల్లోకములను లోకపాలు దిక్పాలు వెంటనే పరమానంద భక్తులేరు. ఇంద్రుడు మాత్రం భయమునకు లోనై చింతింపసాగాను. అప్పుడు ఆ మహారాజు శుకునితో ఇంద్రుని దుఃఖమునకు కారణమే అడిగాను. కారణం అడిగితే శ్రీశుకుడు ఇట్లు చెప్పాను. ఇంద్రుడు విశ్వరూపుని వధించుట, వృత్రాసుడు నిహతుడైన పెంపట బ్రహ్మహత్యా దోషము ఇంద్రుడిని చుట్టుకొనను. ఇంద్రుడు భయకంపితుడై అనేక ప్రదేశములలో తలలాల్చుకుని చేసిన ప్రయత్నములు ఫలించకపోవడం చేత మానస సరోవరమున తామరతూడులో దాక్కునేను. 14వ అధ్యాయం వృత్రాసుని పూర్వచరిత్ర. చిత్రకేతువుగా పుట్టుట. చిత్రకేతుడు విరాగి అయి కాళిందీ నదికి పోయి పరిశుభ్రంగా స్నానం చేసి పద్మాసనాసీనుడై నారదుడు ఉపదేశించిన మంత్రపారాయణం వారం రోజులు సాగించాడు. నారాయణ అనుగ్రహంతో చిత్రకేతుడు దివ్య విమానారూఢుడై విద్యాధులకు అధిపతి అయి సర్వలోకాల్లో శ్రీహరికీర్తనం సాగిస్తూ ఒకనాడు కైలాసం చేరాడు. అక్కడ మునిజన ప్రమథగణ మధ్యంలో సింహాసనం మీద పార్వతీ సహితుడే కూర్చుని ఆమెతో సరసాలాడుతున్న పరమశివుని చూచి పకాలు నవ్వి, ఎంతటి వారైనా మహాజన సముద్ర మధ్యంలో శృంగారం కేటలు సాగించడం ఎంతగా అసహ్యం అన్నాడు.
పరమశివుడు నవ్వుతూ ఊరుకున్నాడు. కానీ పార్వతీదేవి ఆగ్రహంతో, ఓ మూర్ఖుడా, అహంకారంతో ఇంత అవమానకరంగా మాట్లాడి నువ్వు రాక్షసులై పుట్టు అని శపించింది. చిత్రకేతుడు కోపించకుండా, అమ్మా, ఏ జన్మెత్తినా హరిభక్తి వేయడం అని వెళ్ళి త్వష్ట ప్రజాపతి సాగించే క్రతువులో దక్షిణాగ్నిలో ప్రవేశించి వృత్రాసుడిగా పుట్టాడు. అందుకనే వానికి విష్ణుభక్తి సడలలేదు. అది హరిభక్తుల విశేషం. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామిద్దాం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.